మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ధర్మో రక్షతి రక్షితః అంటూ భగవద్గీత మీద గొప్ప అవగాహన కల్పిస్తోంది చిట్టి తల్లి చేతన. భగవద్గీత అంటే అర్జునుల వారు కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులందరినీ వధించడానికి ఇష్టపడక విలపిస్తూ ఉండగా శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ఒక శ్లోకం ఏదైనా చెప్తూ ఉంటావా? మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రాది పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. చేతన, ఏ పూజ అయినా మంత్రపుష్పంతోనే పూర్తవుతుంది కదా, నీ మాటల్లో మంత్రపుష్పాన్ని వినాలని ఉంది. పరమపురుషుడే ఈ మంత్రాన్ని తొలుత ఉచ్చరించారంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు దేవేంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశారట. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని, వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని, అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి అని, చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని. ఒక పడవకు నీటికి ఉన్నట్లే దైవానికి మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భగవద్గీత శ్లోకాలను పఠించడం, వాటిని ఔపాసన పట్టడం అనేది పెద్దవాళ్ళకే కష్టం. అలాంటి భగవద్గీతను సునాయాసంగా చెప్పడమే కాకుండా గీతను చదువుదాం, అలాగే మన రాతను మార్చుకుందాం. ధర్మో రక్షతి రక్షితః అంటూ భగవద్గీత మీద గొప్ప అవగాహన కల్పిస్తోంది చిట్టి తల్లి చేతన. సరస్వతి పుత్రిక బాల సరస్వతికి ప్రతిరూపంగా కనిపించే చేతన ప్రస్తుతం నాతో పాటు ఉంది. తనతో మాట్లాడి ఈరోజు అనేక గొప్ప విషయాలను తెలుసుకుందాం. నమస్తే చేతన. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నానండి. చేతన, మనం ఏదైనా శుభకార్యం లేదంటే మంచి పని స్టార్ట్ చేస్తుంటే ముఖ్యంగా గణేశుడి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. ఈరోజు మన ఇంటర్వ్యూను కూడా అలాగే ప్రారంభిద్దామా? వినాయకుడి పాటతో లేదంటే శ్లోకంతో. శరణు గజముఖ ఆఖువాహన శరణు సురగణ సేవిత శరణు సకలాభీష్టదాయక శరణు విఘ్న వినాయక శరణు గజముఖ ఆఖువాహన శరణు సురగణ సేవిత శరణు సకలాభీష్టదాయక శరణు విఘ్న వినాయక హేమ ఖచిత కిరీట కుండల కామిత ఫలదాయక హేమ ఖచిత కిరీట కుండల కామిత ఫలదాయక అమిత సౌలభ్య ప్రబల శాస్త్రో ధామ విద్యా శరణిధే అమిత సౌలభ్య ప్రబల శాస్త్రో ధామ విద్యా శరణిధే శరణు గజముఖ ఆకువాహన శరణు సురగణ సేవిత శరణు సకలాభీష్టదాయక శరణు విఘ్న వినాయక పాశమోదక పరశుధర ఫణిభూష పార్వతి నందన పాశమోదక పరశుధర ఫణిభూష పార్వతి నందన వాసవార్చిత విజయ విఠలన దాస భూగణనాయక వాసవార్చిత విజయ విఠలన దాస భూగణనాయక శరణు గజముఖ ఆకువాహన శరణు సురగణ సేవిత శరణు సకలాభీష్టదాయక శరణు విఘ్న వినాయక శరణు 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 శరణు
భగవద్గీతలోని 108 శ్లోకాలను 108 వేదికల మీద ఆలపించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది చేతన. అంతేకాదు ఎన్నో ప్రైజులు కూడా ఆమె సొంతం చేసుకుంది. చేతన, భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అంటే అర్జునుల వారు కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులందరినీ వధించడానికి ఇష్టపడక విలపిస్తూ ఉండగా శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునికి బోధించినటువంటి కర్తవ్య బోధనా గ్రంథం ఈ భగవద్గీత. అయితే పరమాత్మ అంటే ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ట్రైన్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళాలనుకున్నాం అనుకోండి. మనం వైజాగ్లో ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ బయలుదేరుతుంది. మనం ఎక్కిన సీట్ ముందు ఎవరో ఒకరు కూర్చుని ఉంటారు. వాళ్ళతో మనం మాట్లాడుకోవడం ప్రారంభం చేస్తాం. కొంత సమయానికి మీ పేరేంటి, మీదే ఊరు, మీరేం చేస్తుంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా వాళ్ళతో మనం మాట్లాడుకోవడం ప్రారంభిస్తాం. వాళ్ళతో మనం పరిచయం కలుపుకుంటాం. వాళ్ళతో కష్ట సుఖాలను పంచుకుంటాం. అవసరాలను బట్టి పరస్పరం సహాయం చేసుకుంటాం. వాళ్ళతో మనం హాయిగా గడుపుతాం కొంత సమయం వరకు, వరసలు కలుపుకుంటూ. కొంత సమయానికి వారు దిగిపోయే స్టేషన్ వస్తే వారు దిగిపోయి వెళ్ళిపోతారు. అక్కడితో వాళ్ళతో మనకు అప్పటి వరకు ఏర్పడిన బంధం, ఆ పరిచయం అక్కడితో సరి. అదేవిధంగా ఈ జీవితం అనే ప్రయాణం మనం కొనసాగిస్తున్నప్పుడు మనకు ఏర్పడే ఈ బంధాలన్నీ కూడా తర్వాత వారు దిగిపోయే స్టేషన్ వస్తే వారు కూడా దిగిపోయి వెళ్ళిపోయేవారే. ఆ తర్వాత మనం ఒంటరిగానే ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ బంధాలు బంధుత్వాలు మనతో ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మను చేరుకోవడానికి మనం ఏ విధంగా ప్రయాణించాలో ఆ విధంగా మనం ఈ బంధాలు ఉన్నప్పుడు కూడా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అదేవిధంగా మనం ఒక ట్రైన్లో వెళ్లే ముందు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని ప్రయాణిస్తాం. అదేవిధంగా ఆ పరమాత్మను చేరుకోవడానికి మనం ఏ దిశగా ప్రయాణించాలో తెలుసుకుంటూ ప్రయాణించాలి. భగవద్గీతలో ఒక శ్లోకం ఏదైనా చెబుతూ ఉంటావా? మానాపమానయోస్తుల్యః తుల్యో మిత్రాది పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానాపమానముల యందును శత్రు మిత్రుల యందును సమమైన మనస్సు గల మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వ్రేళ్లు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేదరుక్కునే పత్రములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగినవాడే వేదమున నెరిగినవాడగును. న తద్భాసయతి సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తత్ధామ పరమం మమ. అట్లి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని అగ్నిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహములందలి జఠరాగ్ని స్వరూపుడను నేను. వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నాను. తేజః క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్భోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలైన లక్షణములు దైవాంశ సంభూతులకుండును. అలాగే దంభము, గర్వము, అహంకారము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలైన లక్షణములు రాక్షసాంశమున జన్మించిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం.
శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును కాని సుఖమును కాని పరమగతిని కాని పొందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దేహధారులకు గల త్రిగుణములను అనుసరించి పొందిన శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగానున్నవి. ఈ విషయమును ఇప్పుడు వినుము. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. చూశారు కదా, భగవద్గీత శ్లోకాలు చెప్పడమే కాదు సారాంశాన్ని కూడా ఎంత అద్భుతంగా వివరిస్తుంది. అసలు ఇలా సారాంశాన్ని ఇంత చక్కగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో చిన్న పిల్లలకైతే చాలా కష్టం. అయినా చేతన ఎంత సునాయాసంగా చెబుతోందో చూడండి. అయితే మహాభారతంలో 5 పాండవులు ఉంటారు. వారి పేర్లు మనందరికీ తెలిసిందే. అలాగే 100 మంది కౌరవులు ఉంటారు. మరి కౌరవుల పేర్లు మీలో ఎవరికైనా తెలుసా? చేతన చెబుతోంది, ఇప్పుడు విందాం. చేతన, పాండవుల పేర్లు చెప్పు, అలాగే కౌరవుల పేర్లు కూడా నువ్వే చెప్పాలి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవుల పేర్లు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, విందుడు, శలుడు, దుష్మలుడు, దుస్సహుడు, జలసంధుడు, సముడు, సహుడు, దుర్దర్శుడు, విందనుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, వికర్ణుడు, కర్ణుడు, వివింశతి, సత్వుడు, చిత్రుడు, సులోచనుడు, చిత్రాదుడు, ఉపచిత్రుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మదుడు, దుర్విగాహుడు, వివిత్సుడు, వికవానుడు, ఓర్ణనాభుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచుడు, చిత్రబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, మహాధరుడు, బలాకి, కుండధారుడు, బలవర్ణుడు, చిత్రాయుధుడు, ఓగ్రాయుధుడు, సుశేషనుడు, పాశి, విషంగి, బృంధారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూధరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సేనాని, సువాక్కుడు, సదుడు, ఉగ్రసేనుడు, కుండసాయి, ఉగ్రశ్రవుడు, దుష్పరాజుడు, అపరాజితుడు, విశాలాక్షుడు, దురాధరుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చుడు, ఆదిత్యుడు, కేతు, బహ్వాషి, నాగదత్తుడు, కవచి, క్రధనుడు, అగ్రయాయి, ఉలుగుడు, పమరాద్రుడు, కండుడు, ధనుర్ధరనుడు, ఉగ్రుడు, భీమరథుడు, వీరబాహ్యలుడు, ఉలుగుడు, పమరాద్రుడు, రథాశ్రయుడు, కర్మధ్రువుడు, కుండభేది, వాదృగ్యుడు, విరాచి, ప్రమధుడు, ప్రమాధుడు, దీర్ఘరోముడు, దీర్ఘబాహుడు, ప్యూధోరుడు, కనకధ్వజుడు, కుండాషి, విరాజసుడు, కౌరవుల చెల్లెలు దుస్సల, ఆమె భర్త సైంధవుడు. 100 పేర్లు ఆపకుండా చెప్పడం అంటే చిన్న విషయం కాదు. ఎప్పటి నుంచి భగవద్గీత నేర్చుకుంటున్నావు చేతన? 6 years నుంచి పారాయణాలు చేస్తున్నానండి. 3 years నుంచి నేర్చుకుంటున్నాను. నువ్వు భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటావు కదా, ఎప్పుడైనా నీ లైఫ్లో, అంటే నీది చాలా చిన్న జీవితమే ఇప్పటికీ, గుర్తొస్తూ ఉంటాయా శ్లోకాలు? భగవద్గీతలో అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఇది అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎలాంటి సందర్భంలో? అంటే నేను ఎప్పుడైనా చదువుకున్నప్పుడు, పరీక్షలకు వెళ్ళినప్పుడు, భయంగా ఉన్నప్పుడు ఈ శ్లోకాలు గుర్తొస్తాయండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకం చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు. నీ కర్మ నువ్వు చేయి, కరెక్ట్గా ఫలితాన్ని నాకు వదిలేసాయని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తారు. అలా నాకు భయం వేసినప్పుడు, లేకపోతే పరీక్షలకు వెళ్ళినప్పుడు, ఈ విధంగా నాకు ఈ భగవద్గీత శ్లోకాలు గుర్తొస్తూ ఉంటాయి. రోజు ఉదయాన్నే ఎన్నింటికి నిద్రలేస్తావు? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి చేతన? ఆ టైంలో ఏం చేయాలి? అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 88 నిమిషముల ముందు కాలాన్ని
బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. ఈ ముహూర్తమును తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచాంగములు అంటే పంచాంగము ద్వారా లెక్కిస్తారు. ఋతువులను బట్టి మాసములను చెప్పి సూర్యోదయమో సూర్యాస్తమయమో రాస్తారు. సూర్యోదయానికి 88 నిమిషముల ముందు నిద్రపోయి ఉన్నవారు అరుణ దర్శనం చెయ్యలేరు. అరుణుడు అనగా ఆ సూర్య భగవానుని యొక్క రథ సారథి. సూర్య భగవానుడు భూమి మీదకు వచ్చే ముందు రథంలో సూర్యుడిని తీసుకువస్తున్న అరుణుని కిరణాలను అరుణోదయము అంటారు. సూర్యోదయానికి ముందు ఎర్రటి కాంతి కనబడుతుంది. అరుణుడు కశ్యప మహర్షి వినతాదేవికి జన్మిస్తారు. తల్లి వినతాదేవి పుత్రుణ్ణి తొందరగా చూడాలి అనే ఆరాటంతో పుట్టకముందే అండం పగలగొట్టడంతో అంగవైకల్యంగా జన్మిస్తారు. అందుకు బ్రహ్మదేవుల వారు అతనిని ఆ సూర్య భగవానుని యొక్క రథ సారథిగా నియమించి, నీవు భూలోకమున ఉన్న సమయమే బ్రహ్మకాలమని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఈ ముహూర్తము చాలా మంచి కాలం. అరుణుడు భూమండలంపై ఉన్న సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు చేయలేవని వరమును ఇచ్చి ఆ సూర్య భగవానుని యొక్క సప్తాశ్వరథానికి అంటే 7 గుర్రములు కలిగిన రథానికి సారథిగా నియమిస్తారు. అలాగే సూర్య భగవానుల వారు భూమి మీదకు వచ్చే ముందు రథంలో సూర్యుడిని తీసుకువస్తున్న అరుణుని కిరణాలను అరుణోదయము అంటారు. తర్వాత బంగారు వర్ణంలో ఆ సూర్య భగవానుని యొక్క కాంతి రేఖ మొదలై ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఇలా ఈ ఆదిత్య హృదయ స్తోత్రంలో 31 శ్లోకాలు ఉంటాయండి. ఈ ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది. అలాగే మన కంటితో ప్రత్యక్షంగా చూడగలిగే దైవం సూర్య భగవానుడు. అందుకే సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటాం. సూర్య భగవానుడు ఇక ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రకృతి ఆ భగవంతునిలో లీనమై ధ్యానం చేస్తుందా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అయితే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి మనం ఏ పనులు ప్రారంభించినా సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. అలాగే ఈ బ్రహ్మ ముహూర్త సమయము పూజలు, జపాలు, ధ్యానం, మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు చెప్తారు. నీలాంటి చిన్న పిల్లలు చదువుకోవడానికి. అలాగే ఈ సమయంలో నిద్రలేచి మనం నిద్రలేవటం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఈ సమయంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం. అలాగే ఈ సమయం ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారికి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవటం వల్ల సూర్యరశ్మి మనపై పడుతుంది. ఆ సూర్యరశ్మి మనపై పడటం ద్వారా మన శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. మనం ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆదిత్య హృదయం అంటే ఏంటి చేతన? అసలు ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఆయన గుణాలను కీర్తిస్తూ చేయబడిన స్తోత్రం. కశ్యప మహర్షి అదితి మాత పుత్రుడు ఆదిత్యుడు. దితి అదితిలు ఇద్దరు ఆ కశ్యప మహర్షుల వారి భార్యలు. దితి అంటే దైన్యం, శోకం, నైరాశ్యం, విరక్తి ఈ లక్షణాలన్నింటినీ మనం దితి అంటాం. అదితి అంటే చైతన్యం, ఉత్సాహం, శక్తి. అటువంటి అదితి మాత పుత్రుడే ఈ ఆదిత్యుడు. ఆదిత్య హృదయం పఠిస్తే అధైర్యం, నిరుత్సాహం, అశాంతి, మానసిక కృంగుబాటు అన్నీ తొలగిపోతాయంటారు. అయితే శ్రీ వాల్మీకి మహర్షుల వారు రచించిన శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 107వ సర్గలో రామరావణ యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి స్తోత్రం ఈ ఆదిత్య హృదయం. అలాగే ఇక్కడ మనకందరికీ యుద్ధ భూమి అనగానే గుర్తుకు వచ్చే విషయం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి భగవద్గీత అనే కర్తవ్య బోధనా గ్రంథాన్ని బోధించారు. ఇక్కడ మనమందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన జీవితమంతా ఒక నిరంతర యుద్ధం. ఈ యుద్ధ భూమిలో నిరంతరం అనేక విషయాల కోసం కార్యక్రమాలలో ప్రతిదానిలో ధర్మబద్ధమైన విజయాన్ని సాధించడం కోసం పోరాటం అలాగే యుద్ధాన్ని మనం చేస్తూనే ఉంటాం. ఈ జీవిత పోరాటంలో మనకు విజయాన్ని సాధించే మార్గాన్ని మనకు అందించేటటువంటివే శ్రీమద్ భగవద్గీత రామరావణ యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి
ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం. ఆదిత్య హృదయం స్తోత్రం చెప్తావా? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः येष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः सात्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः हरिदश्वः सहस्रार्चिः सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भुः त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिर स्तपनो भास्करो रविः अग्निगर्भोत्थितेः पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनादस्तमो भेदी ऋग्यजस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीधिप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये धिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय हरये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तमेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वेषु परमप्रभुः येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिं एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि आदित्यं प्रेक्ष्य जप्त्वेदम् अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतच्छ्रुत्वा महातेज नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वेदं परं हर्षमवाप्तवान् त्रिराचम्य शुचिर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा जयार्थं समुपागतः
రవిరవధన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. ఈ ఆదిత్య హృదయం చదివినంత సమయంలో అరుణోదయం తర్వాత పూర్తిగా సూర్యోదయం అవుతుందండి. చేతన, ఏ పూజ అయినా మంత్రపుష్పంతోనే పూర్తవుతుంది కదా, నీ మాటల్లో మంత్రపుష్పాన్ని వినాలని ఉంది. జీవజాలానికి జలము ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైనదో ఈ మంత్రపుష్పం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని ఈ మంత్రంలో ఉంది. జలము భగవంతుడితో సమానం. జలము జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది ఈ మంత్రపుష్పం. నీరు ఇహానికి పరానికి సంబంధించినది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఈ భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది ఈ మంత్రపుష్పం యొక్క సారాంశం. పరమపురుషుడే ఈ మంత్రాన్ని తొలుత ఉచ్చరించారంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు దేవేంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశారట. మోక్ష మార్గానికి ఈ మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోందని పెద్దలు చెప్తారు. అలాగే అన్ని శుభాల్ని కలుగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం ఈ మంత్రపుష్పంలో కనిపిస్తోంది. శ్రీమన్నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు నాశరహితుడని మంత్రపుష్పం తెలియజేస్తుంది. చీకటి వెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుడిని సృష్టించింది కూడా శ్రీమన్నారాయణుడే. అందుకే దైవం పరం జ్యోతి అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం చేసేవాడు రెండు నారాయణుడే అన్నది ఈ మంత్రపుష్పం యొక్క సారాంశం. సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటాను కోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని ఈ మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తివంతుడనని భావిస్తాడు, కానీ అతని కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్య కుటుంబం మరెంతో పెద్దది. అటువంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే ఈ బ్రహ్మాండంలో ఒక మనిషి స్థానం ఎంత? ఆ పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో ఈ మంత్రపుష్పం మనకు స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ ఆ శ్రీమన్నారాయణుడే భవబంధాల నుండి విముక్తి కలిగిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ మంత్రపుష్పం ప్రకారం అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞాన శాస్త్రం వెల్లడిస్తోంది. మానవాళికి సంతోషాన్ని కలుగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని, వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని, అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి అని, చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అని. ఒక పడవకు నీటికి ఉన్నట్లే దైవానికి మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు ఆ దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా భక్తుల నమస్కారములు ఆ శ్రీమన్నారాయణుడికే చెందుతాయని మంత్రపుష్పం తెలియజేస్తుంది. అలాగే పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానందకారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే భవబంధాల నుండి విముక్తి లభిస్తుందని ఈ మంత్రపుష్పం మనకు స్పష్టం చేస్తుంది. చేతన, శ్రావణ మాసం వస్తోంది. ఇక అమ్మవారి పూజలు, నోములు, వ్రతాలు మొదలవుతాయి కదా. ఒక్క అమ్మవారి పాటతో నీ ఇంటర్వ్యూని ముగిద్దాం. సరిగా మా పాప ధని సరి సని ద ప మగ మద మరి గ ప గ స రి మరి ని సా సా పా ప ప మా మ మ గ గ గ రి 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 పా ప త ప మా మా ప మ గ గ మ గ రి గ రి. శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవ శివేవ
పామరమోచని పంకజలోచని పద్మాసనవాణి హరిలక్ష్మి వినుతే శాంభవి. సంగీతం నేర్చుకుంటున్నావా చేతన? అవునండి. డాన్స్ డాన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్స్. ఇంతకీ మీ అమ్మగారి గురించి నాన్నగారి గురించి చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? భీమవరం నుంచి వచ్చానండి. భీమవరం అమ్మాయివి. నాన్నగారు అమ్మ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్ అండి. మా నాన్నగారు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, మోటార్ ఫీల్డ్. ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి. ఏం చదువుతున్నాడు తమ్ముడు? 3rd క్లాస్ చదువుతున్నాడు. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు చేతన? 5th క్లాస్ అండి. 5th క్లాస్ చదువుతున్నావు. చాలా బాగుంది. అసలు నీతో మాట్లాడుతుంటే అసలైన డీటెయిల్స్ అడగడమే మేము మర్చిపోయామంటే చూడు, మేము కూడా ఎంత పరవశించిపోయామో. చాలా సూపర్గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్ చేతన. థ్యాంక్స్ అండి.